ప్రియులారా, మన జీవితకాలం 70 లేదా 80 సంవత్సరాలు. ఈ 80 ఏళ్ల జీవితంలో పరిస్థితులు మారుతాయా, అలాగే ఉంటాయా? మిమ్మల్ని అడుగుతున్నాను. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా, మారుతాయా? మారుతాయని మీరు ఎలా చెప్పగలరు? నమ్ముతున్నారా, అనుభవాలు చెప్తున్నారా? అనుభవాలైనా చెప్తున్నారు అందరూ కూడా. మీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా లేవు కదా, మారాయా? మారతాయని అందరూ నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. మరి ప్రజలందరికీ సీక్రెట్ తెలియదు అంటారా ఏంటి? ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఇది ఓపెన్ సీక్రెటే కదా, రహస్యమేం కాదు కదా. పరిస్థితులు ఏమవుతాయి? మారుతాయి. ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉండవు. మన పెద్దలు కూడా అంటారు, పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవురా, చెట్టు కన్నా తిరిగి లేస్తాయి అంటారు. అనరా, తిరిగి లేస్తాయి. మరి ఈ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు, ఇది అందరికీ తెలిసినప్పుడు ఆత్మహత్యలు ఎందుకు? పరిస్థితులు మారతాయి కదా. ఈరోజు ఉన్నట్టే జీవితం రేపు కూడా ఉండదు కదా. ఆ సంగతి మీకు తెలిస్తే నిరాశలెందుకు, నిస్పృహలెందుకు, బాధలెందుకు, దుఃఖం ఎందుకు, కన్నీరెందుకు, విచారం ఎందుకు, ఏడుపెందుకు, దిగులెందుకు, భయం ఎందుకు, భ్రాంతి ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మారతాయని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నిజాన్ని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నమ్ముతున్నారా? జీవితంలో పరిస్థితులు మారతాయి, ఏదో ఒక రోజు మారతాయి, అన్నీ ఉన్నట్టే ఉండవు అని అందరూ నమ్ముతున్నారా? వెరీ గుడ్. మన చిన్నతనం నుంచి మనం చూసినవి మారుతూ వచ్చాయి. మన బ్రతుకులో కూడా చాలా పరిస్థితులు మారుతూ వచ్చాయి. మన కళ్ళ ముందు చాలామంది మారుతూ వచ్చారు, చాలా పరిస్థితులు మారుతూ వచ్చాయి. మన జీవితం కూడా చాలా వరకు మార్పులకు గురవుతూనే వచ్చింది. బళ్ళు వాడలు అవుతాయట, వాడలు ఏమవుతాయట, బండ్లు అవుతాయట. గొప్పవారు బేదవారు అవుతారట, బేదవారు గొప్పవారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు కావచ్చు, అనారోగ్యవంతుడు మరలా ఆరోగ్యవంతుడు కావచ్చు. నష్టపోయిన వాడు లాభపడవచ్చు, లాభపడ్డవాడు నష్టపడవచ్చు. పడిపోయిన వాడు నిలబడవచ్చు, నిలబడిన వాడు పడిపోవచ్చు. కొట్టేవాడు కొట్టించుకోవచ్చు, కొట్టించుకున్నవాడు కొట్టొచ్చు. తిట్టినవాడు తిట్టించుకోవచ్చు, తిట్టించిన వాడు తిరిగి తిట్టొచ్చు. పామే కర్రవచ్చు, కర్రే పామై కాటేయొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇట్స్ ఎ మిస్టీరియస్ లైఫ్. మనకి ఫ్యూచర్ గురించి ఏం తెలీదు. వాట్ ఈస్ ద ఫ్యూచర్? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. వీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది నీకు బాగా అర్థమైతే మరి ఎందుకు మనకి బెంగ, మనకెందుకు విచారం, మనకెందుకు దిగులు? రాబోయే మార్పు కోసం ఓపికతో ఎదురు చూడాలి కదా. చూడాలా వద్దా? చూడాలి. ప్రియులారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మన శరీరం కూడా రకరకాల మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఈరోజు బట్టగుండుతో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు ఉంగరాల జుట్టు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఈరోజు ఉంగరాల జుట్టు ఉన్నవాడు రేపు బట్టగుండు అవ్వచ్చు. ఈరోజు ఉద్యోగం లేదని ఏడుస్తున్నామేమో, రేపు ఉద్యోగం రావచ్చు. ఈరోజు ఉద్యోగం ఉందని వెర్రవీగుతున్నామేమో, అది ఊడిపోవచ్చు. రెండూ జరగవచ్చు. నో క్లారిటీ. రెండూ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు అంటున్నాను. అందుకే సో ఏదైనా జరుగుద్ది అని అర్థమైనప్పుడు ఈరోజు జరిగిన దానికి మనం ఎందుకు కూర్చొని ఏడవాలి? ఇట్ విల్ చేంజ్. ఇట్ విల్ చేంజ్. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ వీ హ్యావ్ ఎ మిస్టీరియస్ లైఫ్. ఇది మనకు బాగా అర్థం కావాలనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఏది శాశ్వతం కాదు నాయనా. నీ కళ్ళ ముందున్న ఏ పరిస్థితి శాశ్వతం కాదని తెలుసుకో. బాల్యం పోతే యవ్వనం వచ్చింది, యవ్వనం పోతే వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యంలో నువ్వు పోతే నిత్య జీవితం వస్తుంది. వృద్ధాప్యం పోతే ఉండదు, ఇంకా వృద్ధాప్యం తర్వాత నువ్వే పోతే, ఇంకా తర్వాత పోవడానికి ఏమీ లేదు నువ్వు తప్ప. సో నువ్వే పోతే అయితే నిత్య జీవితం వస్తుంది, లేదంటే నిత్య వేదనకి వెళ్ళిపోతావు. లైఫ్ అనేది రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు, వేదనలు, శోధనలు, బాధలు, కన్నీళ్లు, ఇలా రకరకాల మార్పులకు గురవుతూ, ఎండాకాలం పోయాక వానాకాలం వచ్చినట్టు, వానాకాలం పోయాక శీతాకాలం వచ్చినట్టు, మరలా శీతాకాలం పోయిన తర్వాత మరలా ఎండాకాలం పలకరించినట్టు రకరకాల చేంజెస్ లైఫ్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఏది పర్మనెంట్ కాదు. ఆల్ ఆర్ టెంపరరీ. వెయిట్ అండ్ సీ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
ఇది నీకు బాగా అర్థం కావాలని దేవుడు చెప్పినటువంటి ఒక మాట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కంటికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు. అసలు మునుపు ఉన్నదే ఇక మీద ఉండబోతుంది, మునుపు జరిగిందే ఇక జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది లేదు. నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు వచ్చి చెప్తాడు. అది కూడా మనకు ముందున్న తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకానికి రారు, పుట్టబోవారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోయే వారికి కలగదు. ఇది లైఫ్ అంటే సింపుల్గా. చాలా రుచిగా ఉంటుంది పుస్తకం, ఆత్మీయంగా. సో ఈ పుస్తకంలో దేవుడు చెప్తున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నీ జీవితాన్ని కళ్ళ ముందు అలా నిలబెట్టేస్తాయి. నీ జీవితం ఇదిరా బిడ్డ అని మనకు నేర్పిస్తాయి. సో ఈ పుస్తకంలో 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం 2వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. చూసుకున్నంత చూసుకో అన్నాడట ఆ కళ్ళని. నువ్వు ఏం చూస్తావో అవి చూసేసుకో, నీ ఓపిక, నీ ఇష్టం, నీ కోరిక తీరేంత వరకు, నువ్వు తృప్తి పొందేంత వరకు చూసుకో అని కన్నుల్ని కట్లిప్పి మరీ వదిలేశాడట. ఎవరు? మహానుభావుడు. కన్నుల కట్లిప్పేశాడు. కన్నులు కట్లిప్పేశాడంటే చిరుతపుల కంటే ప్రమాదం. అది చాలా వేగవంతంగా ఉంటాయి. సో అతని కన్నులను అలా తృప్తి పొందమని వదిలేశాడు. తిరుగుతున్నాయి కళ్ళు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. హృదయానికి కూడా కట్లిప్పేశాడట. కట్టలేదట. హృదయాన్ని ఏం చేయలేదు? కట్టలేదు. మీ హృదయమును కట్టుకొనుడి అంటాడు ఆయనేమో. ఈయన కట్టలేదట, వదిలిపడేసాడట. నీ ఇష్టం తిరిగిరా అన్నాడట. తిరుగుతోంది హృదయం. ఎక్కడెక్కడ తిరుగుతుంది. దానికి నచ్చిందల్లా చేసుకొస్తుంది, దానికి నచ్చినట్టల్లా బతుకుతుంది, దానికి నచ్చినట్టల్లా జీవిస్తుంది. అలా హృదయాన్ని నిర్బంధించలేదు, కంటిని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అన్నాడు. అలా అన్న తర్వాత, అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి చూడగా, వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. ఒక ఎత్తైన స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చేసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అంత ఎక్కువ ఊహించుకోకండి, అక్కడేమీ లేదు, నేను అంతా చూసి వచ్చేసాను అన్నాడు. అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసులకి వెళ్తున్నాం అనుకోండి, హడావుడిగా ఎక్కిపోతుంటాం ఎక్కడికో. ఏ జలపాతం చూడాలనో, ఏ కొండ మీద చూడాలనో, ఏ పార్కు చూడాలనో, ఇంకోటి చూడాలనో పరుగున ఎక్కిపోతుంటే ఆల్రెడీ ఎక్కిపోయినోడు వచ్చి వస్తూ అంటాడు, అంత పరిగెత్తేయకండి అమ్మాయి, ఏమీ లేదు అక్కడ అంటాడు. కానీ వాడు చూసేశాడు, వాడికి అనుభవం అయిపోయింది కాబట్టి వాడు అలా చెప్పాడు. వాడు చూసేశాడు కాబట్టి ఎన్నైనా చెప్తాడు, మనం వెళ్దాం అనుకుంటాం. మనం వెళ్ళి చూసి అందులో ఏదో ఉంది, ఆ తృప్తి మనం పొందేసుకోవాలి. వాడు చెప్పేది ఏంటి, మనం పర్సనల్గా ఆ తృప్తిని పొందేసుకోవాలి. ఇది మనిషి యొక్క సైకాలజీ. కష్టాల విషయంలోనే అలాగే ఫీల్ అవుతాడు. నా కష్టాలు నీకుంటే తెలుసులే, నా బాధ ఏంటో అంటారు. సుఖాల విషయంలోనే అలాగే ఫీల్ అవుతాడు. అతనుకున్న సుఖాలు నాకు ఉంటే నాకు కూడా తెలుస్తాయి కదా, అతనుకున్న సుఖం ఏంటో అనుకుంటాడు. అంటే ఆ రుచి చూసేయాలనుకుంటాడు. ఇక్కడ ప్రసంగి గారు ఎన్ని రుచులు ఉన్నాయో భూమి మీద అన్ని రుచులు చూసేశాడట. ఎంత సంతోషాన్ని అనుభవించాలనుకుంటాడో అంత సంతోషాన్ని అనుభవించేశాడట. ఎంత ఆనందాన్ని అనుభవించాలనుకుంటాడో అంత ఆనందాన్ని కూడా అనుభవించేశాడట. ఇవన్నీ అనుభవించేసిన తర్వాత ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేదు, మనుష్యులు పడు పాట్లన్నీయు వ్యర్థములు, గాలికి ప్రయాసపడుటకై పరుగులెత్తుతున్నారు. గాలికి ప్రయాసపడడమే. అన్నపానములు పుచ్చుకొనుట తప్ప, దేవుడు తనకు దయచేసిన ఆయుష్కాలంలో సుఖముగా బ్రతుకుతూ సంతృప్తిగా బ్రతుకుతూ అన్నపానాలు పుచ్చుకోవడం తప్ప మనుష్యునికి లాభకరమైనది ఏది మరొకటి లేదు. నువ్వు అనవసరమైన ప్రయాస మీద పెట్టుకున్నావంటే, అనవసరమైన ఒత్తిడి మీద పెట్టుకున్నావంటే, ఏదో కావాలని దేనివైపో చూస్తూ పరుగులు తీస్తూ పిచ్చ ఆలోచనలతో బ్రతుకుతున్నావంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు.
ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు, పరిస్థితులు మారిపోతాయి, ఇది పక్కా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున్న ఈ చప్పట్లు నిరంతరం వినబడవు నాయన. ఈరోజు వేస్తున్నటువంటి ఈ దండలు నిరంతరం మొయ్యలేవు నాయన. ఈరోజు జేబులో ఉన్నటువంటి డబ్బులు రోజు నీ దగ్గర ఉండవు నాయన. ఈరోజున్న ఆస్తులు రోజు కనబడవు నాయన. అలా అని ఈరోజున్న దుఃఖాలు శాశ్వత కాలం ఉండవు, ఈరోజున్న కన్నీళ్లు శాశ్వత కాలం ఉండవు. ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోబోతుందో ఎవరికీ తెలీదు. యోసేపు ఒకప్పుడు బేదోడు, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అన్నల చేత అమ్మివేయబడి కూలి పనికి పోతిఫర్ ఇంట్లో బతుకుతున్నాడు. కూలోడు, ఇప్పుడు కూలోడు. ఈ కూలోడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఎవడని ఊహించాడా? ఒక కూలోడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. కాలం ఇప్పుడు ఒకలా ఉండదు, మారిపోద్ది. ఒకప్పుడు చిన్న స్థాయిలో బతికేవారు, ఈరోజు వాళ్ళ కొడుకులు అంబానీలు దేశాన్ని వెళ్తున్నారు పారిశ్రామిక రంగాల్లో. మీరు రిక్షా దొక్కోవచ్చు, మీ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, మీ పిల్లలు రిక్షా దొక్కోవచ్చు. చెప్పలేం. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి ఫస్ట్. నేను ఇంతే, నా బతుకింతే, ఇలాంటి పెచ్చ మాటలు ఎప్పుడు చెప్పకు. నా జీవితం ఇంతే, నేను బాగుపడేది లేదు, ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను, ఇంకా నా తరతరాల బతుకంతా ఇలాగే ఉంటుందని నువ్వు ఎప్పుడైనా చెప్పావంటే నువ్వు ఒక అజ్ఞానివి అని అర్థం. లైఫ్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవ్వరికి తెలియదు. అవమానాలనే పూలదండలుగా మార్చుకుని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అహంకారాన్ని కంఠాభరణంగా ధరించి అడుక్కు తింటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెబుకద్నెజర్ అనే వాడి చేత దేవుడు గడ్డి తినిపించేశాడు. ఎందుకంటే అహంకారాన్ని కంఠభూషణంగా ధరించాడు, అందుకే అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చాడు. అది కూడా అన్నం కాదు, గడ్డి. ఇదే అహంకారాన్ని కంఠభూషణంగా ధరించినటువంటి ఒక రాజు, ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదట, దైవస్వరమే కానీ మానవస్వరం కాదని ప్రజలందరూ పొగుడుతుంటే పొంగిపోయాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. అయ్యలారా, మేము కూడా మీ వంటి నరులమే, ఈ దండలు మా మీదేసి ఈ బలులు మాకు అర్పించి మమ్మల్ని అనవసరంగా మీరు దేవుళ్ళను చేయొద్దు, మేమెంత, మా బతుకులెంత, మేము కేవలం క్రీస్తు యేసును ప్రకటిస్తున్న సామాన్య సేవకులం, దయచేసి మమ్మల్ని మీరు మాకు బలుడిచ్చి మమ్మల్ని దేవతలుగా ఎంచకండి అని వాళ్ళని బతిమలాడుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు, అతని సహచరులు ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ధనవంతుడేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, సుఖాల మీద సుఖాలు అనుభవించి. లాజరేమో సంతోషకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు, బాధల మీద బాధలు అనుభవించి. కాలచక్రం ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవ్వడికి తెలియదు. ఇన్ని ఆధారాలు మీ కళ్ళ ముందు చూపించిన తర్వాత ఈ ప్రసంగం మీ బ్రతుకులో మార్పు తీసుకురాకపోతే మీరు మానులే తప్ప మనుషులు కాదు. సో ప్రసంగి చెప్పిన మాటలు ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు, మనుష్యులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలిగిన లాభమేమి? నిద్రలేని రాత్రులు గడుపుతూ టెన్షన్ 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 టెన్షన్. ఎందుకురా నాయన అంత టెన్షన్ పడిపోతున్నావు? ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? అక్కడికి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? ఎక్కడికి ఎక్కాలరా నాయన? అక్కడికి. సరే, అక్కడికి ఎక్కిన తర్వాత ఏం చేస్తారా నాయన? మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. వస్తావా రావా? ఒక ఆయన చెప్తాడు, ఆకాశంలో ఎగిరినా, ఎంతసేపు ఆకాశంలో ఎగిరినా చివరికి నేల మీదే దిగాలరా నాయన అన్నాడట. బాగుంది కదా? ఎంతసేపు ఆకాశంలో ఎగిరినా చివరకు నేల మీదే దిగాలరా నాయన. కాబట్టి దేనికోసమో పరుగులు పెట్టడం కంటే కూడా, అనవసరమైన ఆందోళనతో కృంగిపోవడం కంటే కూడా ఉన్నదానిని అనుభవించుట మేలు, ఉన్నదానితో సంతృప్తి పడుట మేలు. కళ్ళ ముందున్నదాన్ని ఆనందించకుండా, కళ్ళ ముందున్నదాన్ని ఆస్వాదించకుండా ఏదో లేదని ఏడుపు ఎందుకయ్యా? ఏడుపుతో సాధించేదేముందయ్యా? నీ కళ్ళ ముందు గొప్పోళ్ళ లిస్ట్ చెప్పేశాను కదా, ఆ లిస్ట్ అంతా విన్నావు కదా. ఆ లిస్ట్లో చాలామంది రోజు భూమి మీద లేరు కదా. ఉన్నారా? లేరు. ఎప్పుడు జీవితం ఏమైపోద్దో ఎవరికి తెలీదు.
నటుడు అవ్వాలన్న కోరికతో సినిమా ఆఫీసుల చుట్టూ, స్టూడియోల చుట్టూ ఫోటోలు పట్టుకొని యాక్టింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఎందరో నటులు ఉన్నారు. ఇంకా వాళ్ళు నటులు కానీ వాళ్ళందరి కోరిక హీరోని అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి, సినీ రంగాన్ని ఏలేయాలి, జేజేలు కొట్టించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, దండలు పడాలి, అలా ఇలా అలా అనుకుంటున్న ఎందరో ఉండగా మరి పునీత్ రాజ్ కుమార్ గారి పరిస్థితి వాళ్ళకి ఎందుకు కనబడట్లేదు? హీస్ ఎ గ్రేట్ హీరో, హీ వాజ్ ఎ గ్రేట్ హీరో, హీ వాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, హీ వాజ్ ఎ గ్రేట్ డాన్సర్, హీ వాజ్ ఎ గ్రేట్ యాక్టర్, హీ వాజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. మరి అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప నటుడు, అంత గొప్ప మంచి మనిషి చివరికి కుప్ప కూలిపోయి తన స్టార్డమ్ అంతా విడిచిపెట్టి మట్టిలోకి వెళ్ళిపోలేదా? ఈరోజు ఆయన జీవితం ఎక్కడుంది? భూమి మీద, మనుష్యుల హృదయాలలో తప్ప. సో కాబట్టి ఏది మనకి శాశ్వతం కాదు. పేరు శాశ్వతం కాదు, పొగడ్తలు శాశ్వతం కాదు, దండలు శాశ్వతం కాదు, యూట్యూబ్ శాశ్వతం కాదు, లైకులు శాశ్వతం కాదు, కామెంట్లు శాశ్వతం కాదు, ఫేస్బుక్ శాశ్వతం కాదు, వాట్సాప్ శాశ్వతం కాదు, సంఘం శాశ్వతం కాదు, బోధకుడని పిలిపించుకోవటం శాశ్వతం కాదు, పాట పాడితే కొట్టే చప్పట్లు శాశ్వతం కాదు, భలే పాడావక్క అన్న మాటలు శాశ్వతం కాదు, నీలా ఎవరూ పాడలేరక్క, నువ్వు లతా మంగేష్కర్కి చెల్లెలవక్క, అవి శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ మిస్టీరియస్. దేనికోసం పిచ్చి పరుగులు తీయొద్దు, అదే చెప్తోంది ప్రసంగి గ్రంథం. సౌలు రాజు తన సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి దావీదును చంపాలని పిచ్చి ప్రయత్నాలు చేశాడు, చివరికి హతుడైపోయాడు. ఆ ఖడ్గాన్ని చివరికి తప్పించుకోలేకపోయాడు, ప్రాణం విడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతని చివరి స్థితి చాలా బాధాకరం కాదా? దావీదును చంపాలని ఈట విసిరాడు, ఎందుకంటే తన సింహాసనాన్ని సుస్థిరంగా కాపాడుకోవాలనుకున్నాడు. కానీ ఆ సింహాసనం అలాగే ఉంది, అతను మాత్రం ఇక్కడ లేకుండా పోయాడు. ఇలా ఎన్ని చరిత్రలు చెప్పమంటారు? ఎన్ని చరిత్రలు చెప్పమంటారు? కాబట్టి ఏది శాశ్వతం కాదు. అది బాధ అయినా, సంతోషమైనా, దుఃఖమైనా, ఆనందమైనా, కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తుందో ఎవరికి తెలీదు. ఈ కాలచక్రంలో ప్రస్తుతానికి కొట్టుకుపోతున్నాం. దైవ కృప మెండుగా ఉందో లేదో చూసుకో. దైవ కృప నీ మీద ఉందో లేదో చూసుకో. బ్రతుకు శాశ్వతం కాదు, ఆయుష్కాలం శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, అంతస్తులు శాశ్వతం కాదు, పదవులు, చదువులు, డబ్బు ఏది నాట్ పర్మనెంట్, ఆల్ ఆర్ టెంపరరీ. కాబట్టి దైవ భయం కలిగి దైవ భక్తితో ముందుకు సాగడమే అది శాశ్వతం. అందుకే ప్రసంగి పూర్తయ్యాక చెప్పినటువంటి మాట నేను కూడా చెప్పి ముగిస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశాను మీకు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా మా అన్నయ్య చెప్తుండగా వినేసిన తర్వాత మా చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ప్రసంగి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. పెద్దన్నయ్య ప్రసంగి ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు మా చిన్నన్నయ్య చెప్తున్నాడు, ప్రసాద్ రెడ్డి అన్నయ్య ప్రసంగి చెప్పిన మాటలు విన్నాం, ప్రసంగి చెప్పిన మాటలు కాపీ కొట్టి మా ప్రసాద్ రెడ్డి అన్నయ్య చెప్తున్నాడు, అది కూడా విన్నాం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటట ఆ ఫలితార్థం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. బీ హ్యాపీ. ఈ క్షణం నీకేముందో దాన్ని బట్టి సంతోషించు. ఒకవేళ ఈ క్షణం నిన్ను ఏదైనా బాధిస్తున్నా అది శాశ్వతమని భ్రమించకు. అది మళ్ళీ ఏమైపోద్ది? ఎగిరిపోబోతుంది, నీ పరిస్థితి మారిపోబోతుంది. నమ్ము. ఈ సూత్రాన్ని నీ జీవితంలో అప్లై చేసుకో. ఈ రోజే, టుడే ఈజ్ మై డే, టుమారో ఈజ్ నాట్ మై డే, టుడే ఈజ్ మైన్. ఎస్, ఓన్లీ టుడే ఈజ్ మైన్, నాట్ టుమారో. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ సీక్రెట్ నీకు అర్థమైతే బీ హ్యాపీ, బీ పాజిటివ్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్. అలా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏమైనా జరగని స్థితప్రజ్ఞతకు అలవాటు పడతావు. అన్నీ పోయాయ్యా అంటే పోతే పోనేమయ్యా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. మళ్ళీ ఇస్తాడు. ఆ మంచి మనస్సాక్షి మనలోనికి రావాలి. దేనికి చింతించొద్దు.
దేనికి? అతిగా పొంగిపోవద్దు. అన్నింటినీ సమానంగా ఆస్వాదిస్తూ లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఈ జీవిత ప్రవాహంలో కొట్టుకుపో. కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టకో. అదే నిన్ను కాపాడుతుంది. ఇంత గొప్ప జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడని, ఇంత గొప్ప జ్ఞానం దేవుడు నా చేతుల్లో పెట్టాడని, ఇంత గొప్ప జ్ఞానాన్ని చదివే అవకాశం నాకు నా తండ్రి ప్రసాదించాడని ఆనందించు, సంతోషించు, పొంగిపో. నేను అలాగే ఉంటాను ఇప్పుడు చాలా హ్యాపీగా. నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇది, చాలు. నేను బాగుండాలి, 10 మంది బాగుండేలా చూసుకోవాలి. అంతకుమించి కావాల్సిందే ఉంది జీవితానికి. కాబట్టి లైఫ్లో ఏ వచ్చినా సరే డోంట్ వరీ, అన్నీ మారుతాయి. జీవితం అంటేనే మార్పులకు గురయ్యేది. అర్థమవుతుందా? కాబట్టి పొంగిపోవద్దు, కృంగిపోవద్దు, పొంగిపోవద్దు, కృంగిపోవద్దు. మీడియంగా ఉండు, స్టేబుల్గా ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు.